ఇవ్వలేను. ఇప్పుడు వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల శాఖ సంబంధించి సార్ ఇవ్వలేను అని తమరికి చెప్పాను సార్. ఇక 6 మంత్రులు మాట్లాడాలి. సమయం నాకు 1 గంటే ఉంది. నేను టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఇప్పుడు బెందాలం అశోక్ గారు, వెనుకబడిన బీసీ వెల్ఫేర్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సమాజానికి బీసీలే వెన్నుముక అనేది ఒక నానుడి కాదు, ఒక నినాదం అని తీసుకుని బీసీలకి పెద్దపీట వేస్తూ మరి సోషల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. నిజంగా ఈరోజు ఒక బీసీ ప్రతినిధిగా చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అధ్యక్ష. ఈరోజు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి 20% రిజర్వేషన్ అమలు చేసి బీసీలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వటం కానీ, అలాగే దానిని కొనసాగింపు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% పెంచి ఈరోజు చాలామంది వెనుకబడినటువంటి తరగతుల నుంచి వచ్చినటువంటి ప్రతినిధుల్ని ఈరోజు చట్టసభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడం కానీ, మొట్టమొదటిసారి బీసీ సబ్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ సమయం నేను తీసుకోకపోయినా కొన్ని విషయాలు సభ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తీరు ఎలా ఉంటుంది అనడానికి ఆదరణ పథకం అనేది ఒక మైలు రాయి లాంటిది. ఎందుకంటే చాలా వరకు చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి ఈ సామాజిక వర్గాలు వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకి అనుగుణంగా ఉండాలి అని చెప్పి మీరు చూస్తే ఆదరణ 1 కానీ ఆదరణ 2 కానీ పెద్ద పెద్ద ఇళ్లల్లో వాడినటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి సప్లై చేసి వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్ళేలాగా ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి ఒక పథకం చాలా అధ్యక్ష తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజెప్పేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి ఆయన చేసినటువంటి బీసీ సంక్షేమం ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు అధ్యక్ష. మరి ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, అచ్చెన్నాయుడు గారు, పల్లా శ్రీనివాస్ గారు, కొల్లు రవీంద్ర గారు, ఇలాంటి చాలామంది బీసీ నాయకులు పడినటువంటి బాధలు ఆ రోజు మీ రచ్చబండ కార్యక్రమం ద్వారా మీరు అనేక సందర్భాల్లో బయటపెట్టినటువంటి సందర్భం మళ్ళీ తమకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో 70 మంది వరకు బీసీలని హత్య చేసినటువంటి ఉదంతాన్ని గుర్తు చేస్తున్నాను. 2540 మంది మీద దాడులకు పాల్పడినటువంటి విషయం అధ్యక్ష. అలాగే 650 మంది మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆదరణ లాంటి పథకాల్ని ఎత్తివేసినటువంటి పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. అన్నింటికన్నా దారుణమైనటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు ఏదైతే 34% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని 10% తగ్గిస్తే దాదాపు 16,800 మంది వాళ్ళకి చట్టసభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అదే కాకుండా బీసీ సబ్ ప్లాన్లో దాదాపు 50,000 కోట్లు దారి మళ్లించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. మరి ఇంత దారుణాలకి ఒడిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్లో చూస్తే ఎప్పుడు కూడా నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని మాట్లాడి పూర్తిగా అందరినీ వంచన చేసినటువంటి పరిస్థితి మనందరూ కూడా గమనించాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ ఏడాదికి గాను దాదాపు 51,000 కోట్లు బడ్జెట్ కేటాయించటం అని అంటే ఈరోజు నిజంగా బీసీల పట్ల మరి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి మళ్ళీ చూపించుకోగలిగినటువంటి అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా చాలా కార్యక్రమాలు అధ్యక్ష, ఏవైతే ఈరోజు వైన్ షాపుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ కావచ్చు, మైన్స్లో వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ కావచ్చు, ఇలా
ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు, మళ్ళీ ఆదరణ అనే పథకం ఏదైతే గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందో ఆ క్యాన్సిల్ చేసినటువంటి ఆదరణ పథకాన్ని కూడా ఈరోజు 3.0 అని చెప్పి దాదాపు ఈ బడ్జెట్లో 1000 కోట్లు మరి ప్రతిపాదించడం అనేది నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం అధ్యక్ష. అయితే ప్రధానంగా కొన్ని డిమాండ్లు అధ్యక్ష, ఎందుకంటే గతంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. కాకపోతే దురదృష్టవశాత్తు గత గవర్నమెంట్ మరి చేసినటువంటి అనేక మోసాల్లో బీసీలకు జరిగినటువంటి మోసాలు కూడా అనేకమైనటువంటి మోసాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష, గురుకుల పాఠశాల. ఈ గురుకుల పాఠశాలలో చాలామంది పేద విద్యార్థులు అధ్యక్ష, మా నియోజకవర్గంలో కూడా ఒక గురుకుల పాఠశాల ఉంది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మరి బడ్జెట్లో ఉన్నటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజుకి కూడా అక్కడ ఉన్నటువంటి కిచెన్ షెడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొంచెం బెటర్గా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేకంగా బీసీల్లో విద్యా వ్యాప్తికి చాలా చిత్తశుద్ధితో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. వాళ్ళకి ఎప్పుడూ లేని విధంగా ఐఏఎస్ కోచింగ్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఒక డిగ్నిటీ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మరి వాళ్ళు ఖచ్చితంగా మంచి చదువులు చదువుకోవాలని అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, మనం గతంలో బీసీ భవన్లని మనం ఇచ్చాం అధ్యక్ష. అవన్నీ కూడా మరి శంకుస్థాపన స్టేజ్లోనూ లేకపోతే ఫౌండేషన్ వేసిన స్టోన్లోనే ఆగిపోయినాయి తప్ప గత 5 సంవత్సరాలు కనీసం ఎక్కడ ఒక దగ్గర ఒక రాయేసిన పాపాను కూడా గత గవర్నమెంట్ పోయినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. దయించి ఈరోజు ఏవైతే ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఇచ్చినటువంటి బీసీ భవన్లు మళ్ళీ పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. అది గౌరవ మంత్రివర్యులు కూడా సభలో ఉన్నారు. దయించి వాళ్ళు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి అధ్యక్ష. అన్నిటికీ మించి లాస్ట్ది అధ్యక్ష, మొన్న ఈ మధ్యన మహిళలకు చాలామందికి మనం కుట్టు మిషన్లో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే ట్రైనింగ్ అయితే ఇచ్చాం కానీ వాళ్ళకి ఎవరికి కూడా మనం ఆ మెషిన్లు ఇవ్వకపోవటం వల్ల నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ సభ్యులందరూ కూడా దీనికి ఏదో ఒక రకంగా రిలేట్ అయి ఉంటారు అధ్యక్ష. ఎందుకంటే మేము గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు అందరు ఎమ్మెల్యేస్ కూడా వెళ్ళి స్వయంగా అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్స్, అంటే ఇందాకలే చాలామంది మహిళా సోదరిమణులందరూ కూడా మాట్లాడారు. మనం వాళ్ళని కేవలం సంక్షేమం ఇచ్చేసి వాళ్ళకి ఏదో మనం బాగు చేశామని కాకుండా వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేయాలి, వాళ్ళు కూడా ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం యోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇచ్చినటువంటి ట్రైనింగ్ వాళ్ళకి ఉపయోగపడాలంటే ఖచ్చితంగా ఈ కుట్టు మిషన్లు అనేవి వాళ్ళకి అందజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది అధ్యక్ష. దయించి ఈ విషయంలో కూడా ప్రభుత్వం మంత్రి గారు కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయాలి అధ్యక్ష. ఏది ఏమైనా సరే ఈరోజు బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఇంత పెద్ద బడ్జెట్ నాకు తెలిసి ఏ రాష్ట్రం కూడా పెట్టే సాహసం కూడా చేసి ఉండదు అధ్యక్ష. మరి అటువంటి సాహసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అంశం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్ అధ్యక్ష. శ్రీమతి గల్లా మాధవ్ గారు.